రోజుకో నీతి పూటకో రీతి రంగులు మారుతున్న రాజకీయంపై రాజనీతి. వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధినేత వైఎస్ జగన్లో ఓ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటా మార్పు అన్నది అందరి దృష్టికి అందకపోవచ్చు. కానీ ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు మాత్రం జగన్లో వచ్చిన మార్పు ఒకంత ఇబ్బందికరంగా మారింది. మరి జగన్లో వచ్చిన మార్పు జగన్కు మంచిదా, పార్టీకి మంచిదా, లేక ఇద్దరికీ మంచిదేనా? ఏనాటికైనా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మారక తప్పదు. వైసీపీ అధినేత జగన్ కైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎస్, నిజంగానే ఆయన మారారు. జగన్లో ఓ వినూత్నమైన మార్పు కనిపిస్తోంది. అదేంటంటే ఆయన ఇదివరకట్లా నాయకులతో వ్యవహరించేటప్పుడు సాటి నాయకుళ్లా కాక అచ్చమైన అధినేతలా గంభీరంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ చుట్టూ ఉండే ప్రముఖ నాయకులే ముందుగా గుర్తించారు. గతంలో పార్టీ నాయకులతో సమావేశమైనప్పుడు సాదాసీదాగా అందరితో కలిసి రౌండ్ టేబుల్ పద్ధతిలో రాజకీయ అంశాలు చర్చించే జగన్ ఇప్పుడు మాత్రం రౌండ్ టేబుల్ పద్ధతిలో కాకుండా తానొకవైపు మిగతా నాయకులంతా తనకెదురుగా అవతవైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ను నియమించాకే ఈ మార్పులు చోటు చేసుకున్నాయని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. గతంలో జగన్కు ఇరువైపులా తమలో ఎవరో ఒకరు స్థానిక నాయకులే ఉండేవారని, కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఉంటున్నారని వారు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, అవసరమైన ప్రతిసారి జగన్ ప్రశాంత్ కిషోర్నే సలహాలు అడుగుతున్నారని, ప్రశాంత్ సూచనల మేరకే తన నిర్ణయాలు ప్రకటిస్తున్నారని, ఈ క్రమంలో తమకు ఇప్పటిదాకా దక్కిన గౌరవం, ఆదరణ ఇక ముందు ఉండే అవకాశాలు లేవని వారు బాధపడుతున్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది. జగన్ కూర్చుండే క్రమం, నిలబడే క్రమం నుంచి నాయకులతో స్పందించేటప్పుడు ఉండాల్సిన శరీర భాషను కూడా ప్రశాంతే నిర్దేశిస్తున్నారని తెలుస్తోంది. ఏ స్థాయి నాయకుడితో ఎంతసేపు మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలి, మాటలు ఎలా ఉండాలి, ఆదేశాలుగా ఉండాలా లేక సూచనలుగా ఉండాలా, ఉపన్యాసంలో ఏ అంశాలుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉపన్యసించేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలన్నింటినీ ప్రశాంత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహ రచయితను నియమించుకోవడం మంచిదేనని, పార్టీ అధికారంలోకి రావాలంటే మార్పు తమ దగ్గరే మొదలు పెట్టక తప్పదని, కాబట్టి జగన్ దగ్గర గతంలో తమకు దక్కిన సాన్నిహిత్యం ఇక ముందు దక్కకపోయినా పార్టీ మేలు కోసం, ఏపీ ప్రజల మేలు కోసం ఇలాంటి విషయాల్లో సర్దుబాటు చేసుకోవాలంటూ వాళ్లు సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలో గుంటూరులో జరిగే వైసీపీ జాతీయ ప్లీనరీలో కూడా ప్రశాంత్ కిషోర్ మార్కు ఉంటుందని వారంటున్నారు. ప్లీనరీలో తీసుకునే కీలకమైన పలు తీర్మానాలు కూడా ప్రశాంత్ మార్గదర్శనంలోనే జరుగుతాయంటున్నారు. ఇటీవల చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలపై విరుచుకుపడే వ్యూహాన్ని ప్రశాంతే రూపొందించారని, అందువల్లే ఏపీలో పార్టీకి మైలేజీ కాస్త పెరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయాలను బట్టి చూస్తే ఇకపై జగన్ను నడిపించేది ప్రశాంత్ కిషోరేనని అర్థం చేసుకోవాలి. మరి జగన్ పార్టీలో వచ్చిన ఈ మార్పు ఏపీలో ఏం మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి.